హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. రాగి ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి 1 గ్లాస్ మినపప్పుని తీసుకున్నాను. అందులోనే 2 గ్లాసుల రాగులని వేసేస్తున్నాను. టీ గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రాగులు తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకొని రాగులు అలాగే మినపప్పుని చక్కగా ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. రాగులకి ఎక్కువగా డస్ట్ లాగా వస్తుంది కదండి. సో ఒక 2-3 సార్లైనా కడిగి తీసుకోండి చక్కగా. ఇలా చక్కగా కడిగేసి వాటర్ వంపేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని పప్పు అలాగే రాగులని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టి అలాగే వదిలేసేయండి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి రాగులు అలాగే మినపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు మరొకసారి కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా వేసేసుకోండి. నేను మొత్తం అంతా ఒకేసారి వేసేస్తున్నానండి, ఒకే వాయికి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన అటుకులని వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మనం రాగులని యాడ్ చేసాం కదా, మరీ మెత్తగా పట్టుకోకుండా ఇలా కాస్త బరకగా ఉండేలాగా పట్టుకోవాలండి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది స్పాంజీగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న రాగి బ్యాటర్ని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసేసేయండి. ఇలా రాగి పిండి మొత్తాన్ని ఈ విధంగా బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుందాం పిండిని. మరీ చిక్కగా ఉంది కదండి. సో నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అంతా కూడా పిండిని కలిపేస్తున్నాను. ఇక్కడ నేను రాగి బ్యాటర్లో సాల్ట్ ఏం వేయట్లేదండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. ఓవర్ నైట్ వదిలేయడం వలన పిండి అనేది చక్కగా పులిసిపోతుంది. మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా పిండి అనేది పైకి ఉబ్బిపోయి చక్కగా పులిసిపోయింది, చూస్తున్నారా. ఇప్పుడు మనం ఇడ్లీ తయారు చేసుకోవడానికి రాగి బ్యాటర్ అనేది చక్కగా పులిసిపోయిందండి. ఒకసారి గరిటెతో అంతా కూడా కలిపేసుకుందాం. నేను సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని మరికొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. చిక్కగా ఉంది కదా, సో మనం ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చక్కగా సాల్ట్ వేసి అంతా కూడా కలిపేసుకోండి. చూడండి, మన రాగి బ్యాటర్ ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలను తీసుకొని ఇడ్లీలాగా పెట్టేసుకుందాం. ముందుగానే పాత్రలకి ఆయిల్ని అయితే అప్లై చేశాను. మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా రాసుకోవచ్చు. ఇలా గరిటెతో తీసుకొని ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ గిన్నెల్లోకి వేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైతే బెస్ట్ ఇడ్లీ అండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదా రాగి కూడా. నేనైతే ఒక 2 ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలా 2 గిన్నెల్లోకి కూడా రాగి ఇడ్లీని పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ గిన్నెలని ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకుందాం. ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో
ఉడికించుకోండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీని అయితే బయటికి తీస్తున్నాను. చూడండి, వేడి వేడిగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అప్పుడే తీస్తే రాదండి, కాస్త చల్లారాక తీస్తేనే మనకి రాగి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గిన్నె నుంచి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధానంలో చేసుకోండి, సూపర్గా వస్తాయండి. సాఫ్ట్గా స్పాంజీగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదండి ఇవాల్టి రెసిపీ రాగి ఇడ్లీ తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.